అందరికీ నమస్కారం. వశిష్ఠ మహర్షి కథ 4వ భాగం. ఎంత కీర్తిమంతులవుతారో అంతగా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. వశిష్ఠునకు కూడా ఈ గతి తప్పలేదు. విశ్వామిత్రుడు సుదాసుని వద్ద తన పౌరోహిత్యం పోవడానికి వశిష్ఠుడే కారణం అనే భ్రమతో అతనిపై కక్ష కట్టాడు. కొంతమంది రాక్షసులు విశ్వామిత్రుని ప్రేరణ వలన వశిష్ఠుని పుత్రులకు అనేక రకాలుగా కీడు చేశారు. ఒక రాక్షసుడు వశిష్ఠుని రూపం ధరించి లోకంలో అల్లకొల్లోలం సృష్టించి వశిష్ఠునకు మచ్చ తేవడానికి ప్రయత్నించాడు. నేనే నిజమైన వశిష్ఠుడను, అతడు రాక్షసుడు అని ప్రచారం చేశాడు. వశిష్ఠుడు తన మిత్రుడైన ఇంద్రుని ప్రార్థించాడు. మరుత్తులను కూడా అతడు స్తోత్రం చేశాడు. ఈ సందర్భంలో అతడిట్లా శపథం చేశాడు: నేనెవరినైనా ఒక్క మనిషిని గాని ఇబ్బంది పెట్టినట్లయితే, నేను గనుక రాక్షసుడునైనట్లయితే నేను ఈ క్షణమే మరణిస్తాను. ఈ రకంగా నన్ను యాతుధానుడని అబద్ధముగా పిలిచినవాడు తన 10 మంది పిల్లలతోనూ నశిస్తాడు. ఈ సందర్భంగా వశిష్ఠుడు రక్షోఘ్న సూక్తాన్ని దర్శించాడు. రక్షోఘ్న సూక్త పఠనం వలన రాక్షసాది దుష్ట శక్తుల బారి పడకుండా తప్పించుకోవచ్చనేది మన సంప్రదాయం. సరస్వతీ నదిలో స్నానం చేసి సంధ్యాధికాలు నిర్వర్తించుకోవడం వశిష్ఠునకు నిత్యకృత్యముగా ఉండేది. వశిష్ఠుని ప్రవాహ వేగంతో లాగుకొని రావాల్సిందిగా విశ్వామిత్రుడు సరస్వతీ నదిని ఆజ్ఞాపించాడు. ఋషి ఆజ్ఞ జవదాటరానిది. వశిష్ఠునకు కీడు కలిగించడం సరస్వతీ నదికి ఏమాత్రం ఇష్టం లేదు. నిజానికి వశిష్ఠుడు సరస్వతీ పుత్రుడిగా సరస్వతీ తీరంలోనే పెరిగాడు. మహర్షులందరిలో విశిష్టతను సంపాదించిన వాడు వశిష్ఠుడు. మహర్షులెవ్వరికీ ఇంద్రునితో ముఖాముఖి మాట్లాడే అవకాశం లేని కాలంలో వశిష్ఠునిపై ఇంద్రునకు విశిష్టమైన అభిమానం కలిగింది. మిగిలిన దేవతలందరికీ కూడా అతడు ప్రేమపాత్రుడే. ప్రజాహిత కార్యాల్లో అందరికన్నా ముందుంటూ ప్రజాపురోహితునిగా ప్రసిద్ధికెక్కినాడు. ఇటువంటి వశిష్ఠుని ఇబ్బంది పట్టడం సరస్వతీదేవికి ఇష్టమే లేదు. కానీ మార్గాంతరం లేదు. ఋషి ఆజ్ఞ అలా ఉంది. అయితే సరస్వతీ నది ఉపాయం కనుగొంది. వశిష్ఠుడు యథాప్రకారంగా బ్రహ్మ ముహూర్తంలో స్నానాధికాలు నిర్వర్తించడానికి సరస్వతీ నదిలో దిగాడు. తనివి తీరా స్నానమాడి సూర్య భగవానునకు ఆర్ఘ్యప్రదానం కావించి నడుము లోతు నీళ్లలో నిలబడి మంత్రజపం చేస్తున్నాడు. సరస్వతీ నదీ ప్రవాహం ఒక్కసారిగా అధికమైంది. ఆ వేగానికి ధ్యాన నిమగ్నుడై వశిష్ఠుడు నీళ్లలో కొట్టుకుని పోసాగాడు. ప్రవాహ వేగం ఎంత ఎక్కువగా ఉంది అంటే వశిష్ఠునకు తనకేమి జరుగుతుందో కూడా తెలియనటువంటి మానసిక స్థితిలో పడేసింది. ఇంకా పూర్తి చీకట్లు తొలగిపోలేదు. ఏదైనా ఆసరా దొరుకుతుందేమో చూద్దామనుకుంటే ఏమీ కనపడటం లేదు. వశిష్ఠుడు నిర్విణ్ణుడై ఉన్నాడు. సరస్వతీ నదికి ఆవల కొంత దూరంలో విశ్వామిత్రుని మనుష్యులు పొంచి ఉన్నారు. నదిలో కొట్టుకు వస్తున్న వశిష్ఠుని పట్టి బయటికి లాగి అంతం చేయాలని వారు ప్రయత్నం. కొంచెం దూరంలో నదిలో కొట్టుకుని వస్తున్న మానవాకారం వారికి గోచరించింది. వారు తమ పనికి సిద్ధమైనారు. ఇక్కడే సరస్వతీదేవి ఒక చక్కని ఉపాయం చేసింది. శత్రువులు పొంచి ఉన్న ప్రాంతాన్ని సమీపించడానికి ముందు ప్రవాహ వేగాన్ని చాలా ఉధృతం చేసింది. ప్రవాహ వేగం తమకు అనుకూలంగా ఉందని వశిష్ఠుని తాము పట్టుకోవచ్చని నదిలోకి దిగిన వశిష్ఠుని శత్రువులు అనుకోకుండా ఉధృతంగా పెరిగిన ప్రవాహ వేగాన్ని చూసి భయపడి తీరం వైపు పారిపోయారు. వశిష్ఠుడు వారి బారిన పడకుండా సరస్వతీ నదీ ప్రవాహం అతనిని చాలా దూరం తీసుకుని పోయి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. తన ఆజ్ఞను ధిక్కరించిన సరస్వతీ నదిపై విశ్వామిత్రుడు కోపించి, ఇకపై నీలో సంవత్సరం పాటు రక్తం ప్రవహిస్తుంది అని శపించాడు. అప్పటి నుండి సరస్వతీ నదిలో ఒక భాగం అరుణా నదిగా ప్రసిద్ధమైంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.